మై ఛానల్ గ్లోరీ గగన్. ఈరోజు మేము డ్రాయింగ్ చేస్తున్నాం. ఏ డ్రాయింగ్ చేస్తున్నాం? ఇల్లు. ఇల్లు. ఈ డ్రాయింగ్ నన్ను ఎలుగుబంటేస్తున్నా. రెడీ స్టడీ. 1. ఓకే గోండి. ఏం రాస్తున్నావు కదా? ఇల్లు. ఇల్లా? అవును. మనం వేసినాం. నేనే విన్నా. ఏం వేస్తున్నావు? నువ్వు ఎలుగు పంటేస్తున్నావా? వావ్, వాట్ ఏ వండర్. ఏం రా, కళ్ళతో చూసి అప్పుడే స్కానింగ్ చేసినావు గగన్? అంత స్పీడ్ వేస్తున్నావు గగన్? చూడుకుండా వేస్తావా? నేను చూసేస్తున్నాను. ఇంకా చూడుగా 2 గీతలు తీసినావు. 1 2. ఎట్లా కిక్ వేయాలా? గీసినాను కదా. ఇట్లా చూడు. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఈ తర్వాత ఇట్లా ఇట్లానే తర్వాత అన్నల్లా ఇట్లని ఏ వాడు మనకన్నా బాగా చేస్తున్నారా? చూడు, ఏందో 2 కాళ్ళు 4 కాళ్ళు వేసినాడు. ఇంట్లో కడుపు వేసినాడు. తలకాయ వేసినాడు. మనమే ఫస్ట్ వేద్దాం. ఫస్ట్ నీదే వేసినాక నాది. మరి నువ్వు నాకు నేర్పించడానికి వెనుక పడతావు. ఏంటి కదా అవును, నేర్పిస్తలే. ఇదేందో అప్పుడే మధ్యలోనే స్టాప్ అయింది కదా. దీన్ని కంప్లీట్ చేయి. నేను వేస్తాను. పోయి అవురా, కొత్త రకం డిజైన్ ఇది. కొత్త స్టైల్ ఇల్లు కదా. ఇది జయ్యి ఒక ఏంది జయ్యి? ఎలుగుబంటి. జయ్యగానే అప్పుడే ఎలుగుబంటి ఫినిష్ డ్రాయింగ్ కింద ఇది చూడు. వీడు కొత్త రకం కొత్త స్టైల్ ఇల్లు. మీరు కూడా కట్టించుకోండి ఇట్లా ఇల్లు. చూడండి, ఇదిగా కొత్త రకం ఇల్లు. ఇట్లా కానీ ఏంది గగన్? ఇవేంటి గగన్? అదా దీనికి ఇట్లా గీయాల. అట్లయితే ఇంకో పెద్ద ఇల్లు అవుతుంది. పెద్ద ఇల్లు అవుతుందా? నేను చెట్లు వేస్తానప్ప. ఇజ్జు నేను చెట్టు ఎట్లా వేస్తున్నాను గగన్? నేను చెట్టుగా మేము సీతాఫలం. గగన్ ఇప్పుడు సీతాఫలం పండ్లు కదా అన్ని దిండి తింటున్నాం మనం. ఆ చెట్టుకి సీతాఫలం చెట్టు ఏంది కదా అది? నేను వేస్తానబ్బా నా బొమ్మగా. నా బొమ్మ ఒకటి గగన్, నా బొమ్మ ఒకటి.
ఏమన్నా వేయలేదా గగన్? డాడీ లక్కున్నాడు. డాడీ లక్కున్నాడు. డాడీకి గిట్టేద్దాం రా. తర్వాత డాడీకి షర్టు. తర్వాత ఎవరైతే నేనా? నిన్నేది నన్నేది నా జుట్టు. డాడీ నాకు 150 నేను ఒక ట్రైన్ 50 రూపాయలు నేను 3 ట్రైన్లు వేస్తున్నా. ఎంత అయితే చూద్దాం. 3 రైళ్ళు కిందికైతే చెట్టు. ఏ గగన్, నీ డ్రాయింగ్ ఫినిషా? ఏమి దెండిగా వేస్తున్నాడు గగన్ గారు. కానీ మా ఇద్దరికన్నా దెండిగా వేస్తున్నాడంటే గగన్ గాడే. పేపర్ మొత్తం నింపున్నాడు. నువ్వు చూపి నీ డ్రాయింగ్ ఏమి వేసినావు చూపి. నీ డ్రాయింగ్ ఏమని చెప్పు. దీంట్లో నీ డ్రాయింగ్ ఏమని చెప్పు. ఏమేమి వేసినావో చెప్పాలా. పెద్ద ఇల్లు కట్టినా, సిమెంట్ ఉంది, ఒక కత్తి. ఇదంతా ఏమి ఇల్లు ఇది. దీంట్లో డాక్ కూర్చుంటది. డాక్ కూర్చున్న కోటి. ఇదేం చెట్ట? దీంట్లో ఏం పండ్లు? మామిడి పండ్లు. ఇది చెప్పే మా గగన్ గారు నేర్పించిన ఒక ఇల్లు వేసినాను. పక్కన ఒక చెట్టు వేసినాను. ఇది నా సొంతము. చెట్లో మామిడి పండ్లు వేసినాను. పిల్లలందరికీ ఇప్పుడు దసరా హాలిడేస్ ఇచ్చినారు. ఇంటి దగ్గర పిల్లల్ని ఖాళీగా పెట్టుకోకుండా సాయంత్రం పూట ఇలా డ్రాయింగ్ వేయడం, సింగింగ్, డాన్సింగ్, ఏమైనా చిన్న చిన్న గేమ్స్ పెట్టడం, ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు క్రియేటివ్గా ఆలోచిస్తారు, బాగా హుషారుగా కూడా తయారవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.